మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ తో చాలా మంది అమాయకులు ప్రాణాలను కోల్పోయారు. ఎంతో మంది భూములను అమ్మి, బంగారాన్ని అమ్మి అప్పులు తీరక చాలా మంది కూడా ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఎన్నో. అందులో కూడా మనం ఎన్నో కవర్ చేసాం. అంటే సిద్దిపేటలో కానీ, మానకొండూరులో కానీ, హుజురాబాద్ లో కానీ, ఉస్నాబాద్ కు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లో కూడా కొంతమంది, అంటే ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన వాటిలో కూడా కొంతమంది ఆ ఆన్‌లైన్ గేమ్స్‌కి అలవాటు పడి అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకున్న వారు గూడా ఎంతో మంది అమాయకులైతే బలైపోయారు. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారు మాత్రం లక్షల్లో సంపాదించి లక్షల్లో ఆర్జించారు. అంటే కొద్దిగా ఫేమ్ రాగానే యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాలో గాని కొద్దిగా ఫేమ్ రాగానే వాళ్ళు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం వల్ల కూడా చాలా మంది అమాయకులైతే ఆ గేమ్స్‌కు అలవాటు పడి ఏందంటే ఈ ఈ ఈ నటుడు, ఈ యొక్క వ్యక్తి మాకు నచ్చిన వాడు ఈయన చెప్తున్నాడు గదా! ఈ యొక్క చెప్తే ఇది నిజం. ఖచ్చితంగా దీన్ని నమ్మాలి. మేము చేస్తామని ఆడిన వారు లక్షల్లో, వేలల్లో, కోట్లలో కూడా డబ్బులు కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. రీసెంట్‌గా కూడా మానకొండూరుకు సంబంధించినటువంటి ఒక యువకుడు తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ కూడా జీవనం కొనసాగిస్తుంటారు. హైదరాబాద్‌లో చదువుకునే యువకుడు కూడా ఎంతో లక్షలు, లక్షలు చదువు కోసం పంపిస్తే అవి బెట్టింగ్ యాప్స్‌లో పెట్టి కూడా ప్రాణాలను కోల్పోయి ఇంకా ఎక్కువ అప్పులు చేసి కూడా ఆ వ్యక్తి మానకొండూరు సమీపంలో ఉరివేసుకొని మృతి చెందిన ఘటన కూడా మేము మీకు చూయించాం. మానకొండ నియోజకవర్గానికి సంబంధించి ఒక వ్యక్తి, అంటే పెళ్ళైన వ్యక్తి బెట్టింగ్ యాప్స్ ఆడి ఆన్‌లైన్ రమ్మీ గాని, ఆన్‌లైన్ గేమ్స్ అని ఆడి దాదాపుగా 20,00,000కు పైగా కూడా అప్పు చేశాడు. కానీ కన్న తండ్రి రూపాయి, రూపాయి పోగేసి అప్పు తీర్చినా కూడా మళ్ళీ దానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడా కూడా తగ్గకుండా మళ్ళీ ఆ గేమ్స్‌ను ఆడి మళ్ళీ అప్పుల పాలయ్యాడు. ఇది ఎందుకు చేస్తున్నావని భార్యాభర్తలు గాని, తల్లిదండ్రులు గాని అడిగితే అతను సూసైడ్ చేసుకున్నాడు. అంటే గడ్డి మందు తాగి సూసైడ్‌కి పాల్పడ్డాడు. అంటే హాస్పిటల్‌కి తీసుకెళ్తే 3.5 లక్షలు ఖర్చయినా కూడా ఆ వ్యక్తి బతకలేదు. అది కూడా మనం సుమన్ టీవీలో కవర్ చేశాము. కానీ ఎక్కడా కూడా ఈ ప్రమోషన్స్, అంటే వీళ్ళు ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ చేయడం వల్ల చాలా మంది అమాయకులైతే బలైపోతున్నారు. కొద్దిగా ఫేమ్ రాగానే వాళ్ళు దీన్ని ప్రమోట్ చేయడం, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం, చూడండి మేము ఆడుతున్నాము, మీకు కూడా వస్తుంది. నేను చెప్తున్నాను కదా! ఈ కోడ్‌ని మీరు అచ్చేయండి, టెలిగ్రామ్‌లోకి రండి అని కూడా ఎంతో మంది అమాయకుల ప్రాణాలను ఈ సోషల్ మీడియాలో ఫేమ్ అయిన వారు మాత్రం ఎంతో మంది కూడా అమాయకులను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గాని, యూట్యూబ్ ద్వారా గాని, ఫేస్‌బుక్ ద్వారా గాని, ఇంకా సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అమాయకులకు ఇవి చూపెట్టుకుంటూ కూడా మీరు ఆడండి, ఆడితే మీకు డబ్బులొస్తాయి, లక్షాధికారులు కావచ్చు. అంటే ఒక చూసాం బయ్యాసని యాదవ్ వీడియో మనము చూసినట్టయితే అందులో చూడండి, ఇక్కడికి వచ్చాను, ఇప్పుడే నేను గేమ్ ఆడుతున్నాను, గేమ్ ఆడడంతోనే నాకు 1,00,000 వచ్చింది, నీ కెమెరా కొంటున్నానని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని ఆయన చాలా వరకు అది చేయడం జరిగింది. తెలంగాణ పోలీసులు అయితే ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. అది ఎవరిపైన కూడా ఎవరు సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్‌ను ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వారిపై మాత్రము తెలంగాణ పోలీసులు మాత్రం వెనుక తగ్గడం లేదు. కేసులను నమోదు చేస్తూ కూడా వాళ్ళ అరెస్ట్ కూడా రంగం అయితే సిద్ధం చేస్తున్నారు. నిన్న శ్యామల, ఆమె ఒక సినీ స్టార్, ఆమె కూడా ఒక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంలో ఆమెపై కేసు నమోదైంది. రీతు చౌదరి, విష్ణుప్రియ, ఇమ్రాన్ ఖాన్, అర్షద్ సాయి, జస్టిస్ తేజ వీళ్ళపై కూడా నిన్న తెలంగాణ పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అంటే దీనిపై కూడా సజ్జనార్ అయితే ఒక ప్రత్యేకమైనటువంటి చొరవతో వీళ్ళపై కేసు నమోదు చేయాలని కూడా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అయితే కూడా దీనికి పూనుకోవడం జరిగింది. ఇది కావాలి, ఇది అయితేనే చాలా మంది జీవితాలు బాగుపడతాయి అనేది మాత్రము సజ్జనార్ గారు అయితే తీసుకోవడం జరిగింది. వాళ్ళపై కూడా కేసులు నమోదు చేయాలని కూడా. ఇది ఏది ఏమైనా కూడా ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వల్ల ఈ యూట్యూబ్స్ గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని వీళ్ళు మేము ఈ లింక్‌ను మీరు చేయండి, ఆడండి, చేయండి, డబ్బులు లక్షల్లో ఆశించండి అని చెప్పి చేయడంతో చాలా మంది అమాయకులైతే ప్రాణాలనైతే కోల్పోవడం జరిగింది. అంటే ఫస్టు రూ. 100 పెడితే 200 రావడం, 200 పెడితే 400 రావడం, తర్వాత కొద్దిగా అమౌంట్ అనేది పెరిగిన తర్వాత 5,000, 10,000కి పోయిన తర్వాత వీళ్ళు 10,000 పెట్టుబడి పెట్టిన తర్వాత 10,000 అటే వెళ్తే దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా అమాయకులు ఉన్నారు. ఇది చాలా మారుమూల గ్రామాలలో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వచ్చి గ్రామాలలో ఉన్నటువంటి యువతను, యువకులను, పెళ్ళైన వారిని ఎవరినైనా కూడా చాలా మంది, అంటే కొన్ని బయటికి వచ్చిన కేసులు కొన్నే కానీ బయటికి రాకుండా లోపట కుమిలిపోయి భూములను అమ్ముకొని వాళ్ళు బంగారాన్ని నమ్ముకొని భార్య మీద ఉన్నటువంటి తాళిబొట్టుని అమ్మిన వారు కూడా ఎంతో మంది కూడా బయటికి రాకుండా ఉన్నారు. బంగారాన్ని నమ్ముకొని
శోభను అనుభవిస్తారు. అంటే నేను ఎందుకు ఆడాను లాస్ట్‌కి వాళ్ళు ఒక స్థితికి వచ్చిన తర్వాత అరే నేను ఎందుకు ఆడాను దీన్ని ఆడడం వల్ల నా కుటుంబం నష్టపోయిందని చెప్పి బాధపడ్డ వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. అంటే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వల్ల కూడా చాలా మంది అయితే నష్టపోయారు. వాళ్ళైతే మాత్రం లక్షల్లో సంపాదించుకున్నారు, కోట్లలో సంపాదించుకున్నారు. కానీ ఈ పేదవారు, నిరుపేదవారు మాత్రము ఇంకా కూడా వీళ్ళు డబ్బులు పోగొట్టుకొని చాలా మంది మాత్రం బాధల్లో కుంగిపోయి ప్రాణాలను కోల్పోయిన వారు మాత్రం ఎంతో మంది ఉన్నారు. పోలీసులు బెట్టింగ్ యాప్స్ పై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు